వైఎస్ఆర్ ఆసరా విశ్వసనీయతకు మారు పేరు జగనన్న ప్రభుత్వం అని మరోసారి రుజువు చేస్తూ స్వయం సహాయక అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన హామీని త్రికరణ శుద్ధిగా నెరవేరుస్తూ వరుసగా 4వ ఏడాది వైఎస్ఆర్ ఆసరా అందించేందుకు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. వారికి పుష్పగుచ్చం అందిస్తూ ప్రజా ప్రతినిధులు, అధికార ప్రతినిధులు స్వాగతం పలుకుతున్నారు.
ఉనికి పుచ్చుకున్నోడు వచ్చనా కొట్టండి జయజయలు పేద గొప్ప భేదాలు ఎరుగడు కులమ్మ తమ్మని కుళ్ళు చూపడు పేదోడంటే ప్రాణమిస్తడు పట్టండి హారతులు యువరక్తపు నాయకత్వం కదిలినదిగో మన యువ కిరణం అడుగడుగున అదే లక్ష్యం ఇది వైఎస్ఆర్ రక్తం మాట ఇస్తే తప్పని నైజం అడిమనెప్పుడు తిప్పని రోషం వేసే ప్రతి అడుగులో ఉంటని మహానేత నాయకత్వం జయ హో జయ హో జయ హో జయ జయ హో జగనన్న సర్వపాదత్య వర్ధిల్లు జనహృదయాల జయ హో జయ హో జయ హో జయ జయ హో జగనన్న సర్వపాదత్య వర్ధిల్లు జనహృదయాల తూర్పు కొండల్లో ఉదయించే సూర్యుడిలా అన్నొస్తున్నాడదిగో మన బ్రతుకులు మార్చేందుకిలా పేదల గుండెల్లో తాను ఓ వెన్నెదిలా ఉండాలని దీవిస్తున్నవి పంచభూతాలు చూడు అలా రావయ్యా రావయ్యా రామ జగనయ్యా రాష్ట్ర ప్రజల హృదయ హారతులు నీకై వేచున్నవి రాయ్యా రావయ్యా రావయ్యా రామ జగనయ్యా తెలుగు జాతి కీర్తి పెంచుటకి నీవు కన్నది మా రాజన్న జయ హో జయ హో జయ హో జయ జయ హో జగనన్న సర్వపాదత్య వర్ధిల్లు జనహృదయాల జయ హో జయ హో జయ హో జయ జయ హో జగనన్న సర్వపాదత్య వర్ధిల్లు జనహృదయాల తూర్పు కొండల్లో ఉదయించే సూర్యుడిలా అన్నొస్తున్నాడదిగో మన బ్రతుకులు మార్చేందుకిలా సమర్పణ ఎన్నెన్నో పథకాలతో ఒక గొప్ప ఆశయంతో ప్రజలందరికీ చేరువైన మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ మహిళలం మహిళలం సంఘ మహిళలం జననేత జగనన్నకు అక్క చెల్లెలం మహిళలం మహిళలం సంఘ మహిళలం బటన్ నొక్కి జననేత వారికి జగనన్నకు అక్క అందజేయనున్నారు. చెల్లెలం మహిళలం మహిళలం మెప్ప మహిళలం స్వశక్తితో ముందుకేగే వీరనారులం మహిళలం మహిళలం మెప్ప మహిళలం స్వశక్తితో ముందుకేగే వీరనారులం మహిళలం అరరే మహిళలం 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 సంఘ మహిళలం జననేత జగనన్నకు అక్క చెల్లెలం జగనన్న సాయంతో సంఘ మహిళలం రుణాలెన్నో పొందినము సంఘ మహిళలం వ్యాపారాలు చేస్తున్నాం సంఘ మహిళలం లాభాలెన్నో సరికొత్తగా ఆలోచిస్తూ కొత్త ఆవిష్కరణలను స్వాగతిస్తూ అభివృద్ధి మొక్కతోనే ఆగకుండా రాష్ట్ర వ్యాప్తం అవ్వాలని వైఎస్ఆర్ మహిళలం మహిళలం సంఘ మహిళలం జననేత జగనన్నకు అక్క చెల్లెలం మహిళలం మహిళలం సంఘ మహిళలం జననేత జగనన్నకు అక్క చెల్లెలం మహిళలం మహిళలం మెప్ప మహిళలం స్వశక్తితో ముందుకేగే వీరనారులం మహిళలం మహిళలం మెప్ప మహిళలం స్వశక్తితో ముందుకేగే వీరనారులం మహిళలం అరరే మహిళలం 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 సంఘ మహిళలం జననేత జగనన్నకు అక్క చెల్లెలం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు ఇదే మా స్వాగతం. ముందుగా వారి తండ్రి గారి విగ్రహానికి పుష్పాంజలి ఘటించి వారి తండ్రి గారైనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పాల్గొన్న వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. దయచేసి వేదిక మీద ఉన్న వారందరూ వారి వారి స్థానాల్లో కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. వేదిక మీద ఉన్న వారందరూ వారి వారి స్థానాల్లో కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. దయచేసి ఎవరు నిలబడవద్దు. వేదిక మీద ఉన్న వారందరూ మీ మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. దయచేసి అందరూ వేదిక మీద ఉన్న వారందరూ మీ మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. నాయకుడా నాయకుడా నవ్యాంధ్ర నిర్మాణ
వేదిక మీద ఉన్న వారందరూ మేము ఈ స్థానంలో కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం గౌతమి ఐఏఎస్ గారిని స్వాగతోపన్యాసం చేయవలసిందిగా కోరుతున్నాం. అనంతపురం జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం గౌతమి ఐఏఎస్ గారిని స్వాగతోపన్యాసం చేయవలసిందిగా కోరుతున్నాం. రాష్ట్రంలో పొదుపు సంఘాల అక్క చెల్లెలమ్మలను రుణ విముక్తులు చేసేందుకు దయచేసి అందరూ మేము ఈ స్థానంలో కూర్చోవాలండి. వేదిక మీద ఉన్న వారందరూ మేము ఈ స్థానంలో కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలను రుణ విముక్తులు చేసేందుకు ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ ఆసరా 4వ విడత నిధులను విడుదల చేయడానికై అనంతపురం జిల్లా ఉరవకొండకు విచ్చేసిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జిల్లా స్వయం సహాయక సంఘాల మహిళలు మరియు జిల్లా యంత్రాంగం తరపున నా హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ మంత్రివర్యులకు, గౌరవ పార్లమెంట్ సభ్యులకు, గౌరవ శాసన మండలి సభ్యులకు, గౌరవ శాసన సభ్యులకు, ఇతర ప్రజాప్రతినిధులకు, జిల్లాలోని స్వయం సహాయక సంఘాల సభ్యులకు, మహిళలకు మరియు పాత్రికేయులకు సాదర స్వాగతం పలుకుతున్నాను. సార్, సమాజంలో సగభాగమైన మహిళలు ఆర్థికాభివృద్ధి ధ్యేయంగా మీరు వైఎస్ఆర్ ఆసరా పాటు వైఎస్ఆర్ సున్నా వడ్డీ, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ కళ్యాణమస్తు, షాదీ తోఫా వంటి పథకాలను రూపొందించి విజయవంతంగా అమలు చేస్తున్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మహిళా సాధికారత కోసం అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన లాంటి పథకాల నిధులను నేరుగా అక్క చెల్లెమ్మల ఖాతాల్లో జమ చేస్తున్నారు. అంతేకాకుండా మహిళలకు ఇళ్ల పట్టాలు, గర్భిణీలు, బాలింతల కోసం సంపూర్ణ పోషణ, అలాగే మహిళల రక్షణ కొరకు దిశ చట్టం వంటి కార్యక్రమాలను చేపట్టి అక్క చెల్లెమ్మల హృదయంలో సోదర స్థానంలో చిరస్థాయిగా నిలిచారు. మరి ఈరోజు వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 4వ విడతలో 78,94,000 మంది మహిళా సంఘ సభ్యులకు అక్షరాల 6,395 కోట్ల రూపాయలను, మరి అనంతపురం జిల్లాలో 31,306 సంఘంలోని 3,08,156 మంది మహిళా సంఘ సభ్యులకు మరి 236 కోట్ల 94 లక్షల రూపాయలని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారి చేతుల మీదుగా పొదుపు సంఘాల బ్యాంక్ ఖాతాలకు జమ కానుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గారికి, గౌరవ ప్రజాప్రతినిధులకి, మహిళా సంఘ సభ్యులకి, హాజరైన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు వైఎస్ఆర్ కార్యక్రమానికి, వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమానికి సంబంధించి ఏవి ప్లే చేయవలసిందిగా కోరుకుంటున్నాం. మాట తప్పడం, మడమ తిప్పడం ఆయనకు తెలీదు. చెప్పాడంటే చేస్తాడంతే. ఇది జగనన్న నైజం, ఇదే జగనిజం. జగన్మోహన్ రెడ్డి అనే నేను మేనిఫెస్టో అంటే ప్రజలకు ఇచ్చిన మాట. అందుకే ఎన్నికల రోజు వరకు అక్క చెల్లెమ్మలకు ఉన్న పొదుపు సంఘాల బ్యాంకు రుణాల మొత్తం సొమ్మును 4 దఫాలుగా నేరుగా వారి చేతికే అందిస్తాం అని నాయకుడిగా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని పాలకుడిగా 100% నెరవేర్చారు మన జగనన్న. ఏకంగా 25,571 కోట్ల రూపాయలు కేవలం పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల కోసం ఇచ్చేశారు. పొదుపు సంఘాల చరిత్రలో ఇది సువర్ణాధ్యాయం. గత ప్రభుత్వానికి ఇప్పటికే మారిందల్లా ఒకే ఒక వ్యక్తి, అదే రాష్ట్రం, అదే బడ్జెట్. ఇది జగనన్న సృష్టించిన చరిత్ర. కానీ నాడు మీకు అది ఇస్తాము ఇది ఇస్తామని చెప్పి మా అక్క చెల్లెమ్మలకు నమ్మించి ఇంతవరకు ఎవరు ఇవ్వలేదు సార్. రుణాలు కట్టలేక, వడ్డీ కూడా చెల్లించలేక రుణభారం తడిసి మోపిడై దయనీయమైన పరిస్థితుల్లోకి వెళ్లారు. ఏ గ్రేడ్ లో ఉన్నవి కూడా సి, డి గ్రేడ్ లోకి పడిపోయాయి. నేను విన్నాను
స్వయం సహాయక సంఘాల అక్కచెళ్లమ్మల ఆర్థిక ఇబ్బందులను తన సుదీర్ఘ పాదయాత్రలో చూసి చలించిన జగనన్న వైఎస్ఆర్ ఆసరా పథకానికి రూపకల్పన చేశారు. డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు రుణంగా ఎంత రుణమైతే ఉంటుందో అంతే మొత్తాన్ని అధికారంలోకి రాగానే రాబోయే సంవత్సరాలలో 4 దఫాలుగా నేరుగా మీ చేతికే ఇస్తామని చెప్పి ప్రతి అక్కచెల్లెమ్మకు చెప్తా ఉన్నాం. ఇచ్చిన మాట ప్రకారం 2020లో మొదటి విడతలో 6,319 కోట్ల రూపాయలు అందించారు. అలా 2023 వరకు 3 విడతల్లో 19,176 కోట్లు అందించారు. ఇప్పుడు 4వ విడతలో 78.94 లక్షల మంది అక్క చెల్లెమ్మలున్న 7.98 లక్షల పొదుపు సంఘాల ఖాతాల్లో 6,394.83 కోట్లు జమ చేస్తున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. జనవరి 23వ తేదీ నుంచి 2 వారాల పాటు పండుగ వాతావరణంలో అక్క చెల్లెమ్మల ఖాతాల్లో డబ్బులు జమ చేసే కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అవసరానికి సరిపడా లోన్లు ఇస్తున్నారు. వ్యాపారాన్ని కూడా చాలా అభివృద్ధి చేసుకుంటున్నాము. అక్కడితో ఆగిపోలేదు జగనన్న. అక్క చెల్లెమ్మలు వాళ్ల జీవనోపాధి మెరుగుపరుచుకునే విధంగా అమూల్, హిందుస్థాన్ యూనిలీవర్, ఐటీసీ, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, అలానా, జియో, రిలయన్స్, గ్రామీణ వికాస కేంద్రం, టెనేజర్, మహేంద్ర, ఖేతి బహుళ జాతి సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది జగనన్న ప్రభుత్వం. అక్క చెల్లెమ్మలు పేదరికపు కోరల్లోంచి బయటపడి ఆదాయపు పన్ను చెల్లించే స్థాయికి ఎదిగారు. గత ప్రభుత్వంలో రుణమాఫీ చేస్తారని నమ్మి అన్న నేను డ్వాక్రా కట్టడం మానేశానన్న. మళ్ళీ వడ్డీ మీద వడ్డీ, వడ్డీ మీద వడ్డీ వేసి బ్యాంకు వాళ్ళు నాకు నోటీసులు పంపించారన్న. నిజంగా అన్న చాలా బాధపడ్డానన్న. నేను నన్ను తిప్పించుకుని చాలా మోసం చేసిందన్న గత ప్రభుత్వం. కానీ అన్న మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్న ఒకప్పుడు బాధతో వచ్చి మీ కన్నీళ్లు నేను చెప్తున్నానన్నా. నిజంగా మీరు సీఎం గా వచ్చిన తర్వాత సంతోషంతో వస్తున్నాయన్నా ఈ కన్నీళ్లు నాకు. ఎందుకంటే అన్న ఒక స్టేజ్ లో ఇప్పుడు ఉన్నానంటే నిజంగా మీ దయ జగనన్న. నిరర్ధక ఆస్తులు, అవుట్ స్టాండింగ్లు కూడా అప్పట్లో ఉన్న 18.36% నుంచి 0.17% తగ్గాయి. తలసరి ఆదాయం పెరిగింది, కుటుంబ ఆదాయాలు పెరిగాయి. జగనన్న పాలనతో మన ఇంటి మహాలక్ష్ములయ్యారు. జగనన్న సుపరిపాలనకు వారే సాక్ష్యాలు. దేశంలో ఎక్కడా లేని విధంగా అధికారంలోకి వచ్చిన 56 నెలల్లోనే వివిధ సంక్షేమ పథకాల ద్వారా లంచాలకు, వివక్షకు తావు లేకుండా డీబీటీ రూపంలో నేరుగా లబ్ధిదారులకు అందించిన ఆర్థిక సాయం 2.50 లక్షల కోట్ల పైమాటే. ఇది నా భూతో నా భవిష్యతి, గతం చూడని ప్రగతి, జగనన్నకు మాత్రమే సాధ్యమైన ప్రజా పరిపాలనా ప్రఖ్యాతి. దట్ వాజ్ వండర్ఫుల్ ఏవి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు స్థానిక మాజీ శాసనసభ్యులు ఉరవకొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ వై విశ్వేశ్వరరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గౌరవనీయులైన మన ప్రియతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వేదిక మీద పెద్దలు మన ఇన్ఛార్జ్ మంత్రులు, సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా మన మహిళా శాఖ మంత్రి ఉషా చరణ్ గారు ఉన్నారు. మన సుదూర ప్రాంతం నుంచి మన గ్రామీణ శాఖ మంత్రి ముత్యాల నాయుడు గారు, కలెక్టర్ గారు, అధికారులు, వేదిక మీద ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు, ఇక్కడికి అశేషంగా విచ్చేసినటువంటి సోదరి సోదరులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. నిజంగా ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి నేను చాలా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఇంత దూరం ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా చూసేటువంటి అవకాశాన్ని కల్పించిన జగన్ సార్ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన ఉరవకొండ వైపు చూస్తా ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న కోట్లాది మంది మహిళలు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు
మాట తప్పకుండా మరోసారి 6,500 కోట్ల రూపాయలు మహిళా సంఘాలు ఇస్తా ఉంటే ఎంతో ఆనందంగా నవ్వు ముఖాలతో ఎదురు చూస్తా ఉన్నారు. మీ అందరిలో ఎంతో నవ్వు కనిపిస్తా ఉంది. జగన్ గారు నిజంగా ఇది ఒక శుభ సూచకం. మహిళల్లో నవ్వు మొమ్ము కనపడడం అనేటువంటిది మన రాష్ట్రానికి ఎంతో శుభ సూచకమని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను ఒక్క విషయం ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటా ఉన్నా. నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం ఇచ్చాడు ఒక ఇన్పుట్ సబ్సిడీ పైన మాట్లాడడానికి. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని మా అనంతపురం జిల్లాలో 1,800 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీ కిరణ్ గారు బకాయి పడ్డాడు గత ప్రభుత్వం. అందరూ కూడా కరువు కాటకాల్లో చిక్కుకొని అలమటిస్తున్నారు. పైసా కాదు, 2 పైసలు కాదు, 25,000 కోట్ల రూపాయలు రాష్ట్రం ఆర్థికంగా చిక్కుల్లో ఉన్న ఈ సందర్భంగా ఇవ్వడం అనేటువంటిది కూడా ఈ రాష్ట్ర మహిళలందరూ కూడా చేతులెత్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి దండం పెడతా ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో జగన్ గారి ప్రభంజనం వీస్తా ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రజల జగన్ గారు చేసినటువంటి మహిళలకు అనేక రూపాల్లో అనేక సంక్షేమ పథకాల ద్వారా రాణులను చేశాడు మహిళలందరినీ కూడా. మహిళలు ఈరోజు వాళ్ళు ఏమాత్రం కూడా భయపడకుండా ఆత్మవిశ్వాసంతో ఆత్మస్థైర్యంతో ఈరోజు వాళ్ళ కుటుంబాలను అభివృద్ధి చేసుకోవడమే కాకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు, రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతున్నారు. ఈరోజు ఇది బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధికి, అదేవిధంగా మహిళల పట్ల జగన్ గారు ఉన్నటువంటి నిబద్ధతకు ఇది నిదర్శనమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. చాలా మంది ఈరోజు ప్రతిపక్ష నాయకులు వాళ్ళ కళ్ళు కనపడవు పగలు పూట, వాళ్ళు పగటిని చూడలేరు, వాళ్ళు చీకటిని మాత్రమే చూసేవాళ్ళు. అందుకనే జగన్ గారి పరిపాలనలో ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి ఊహించినటువంటి సంస్కరణలు, ప్రజల్లో వచ్చినటువంటి చైతన్యాన్ని, మహిళల ఆత్మగౌరవం పెరిగినదాన్ని వీటన్నింటినీ చూడలేకపోతా ఉన్నారు. ఈరోజు ఏం చెప్తా ఉన్నారు? జగన్ గారు ప్రజాస్వామ్యవాది కాదంట, నిరంకుశవాదంట. ఇంకొక ఆయన లోకేష్కి నోరు తిరగని నోటుతో అంటాడు, ఆదిత్య జగన్ అంటాడు ఆయన. నేను అడుగుతా ఉన్నా, ప్రజాస్వామ్యానికి మీకు అర్థం తెలుసా అని అడుగుతా ఉన్నా. ఇంతకంటే గొప్ప ప్రజాస్వామ్యవాదిని ఈ ప్రపంచంలో చూపించమని అడుగుతా ఉన్నా. తనకు ఓటు వేయనటువంటి వాళ్ళను, మాకు ఓటు వేయనటువంటి వాళ్ళు ఎవడైనా ఒక్కడిని చూపెట్టమని అడుగుతా ఉన్నా. ఒక స్కీమ్ అందనటువంటి వాళ్ళు, అర్హత ఉండి స్కీమ్ అందని వాడు ఎవడైనా ఉంటే ఒక్క పేరు చెప్పమని నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. మరి ఇది ప్రజాస్వామ్యం కాదా అని చెప్తా ఉన్నా. మీలాగా నేను బాగా చెప్తా ఉన్నా. ఇక్కడే ప్యాపిల్లో ఒక ఎస్సీ పిల్లవాడు, వాళ్ళకి ఆరోగ్యం బాగలేక 8,000 రూపాయలు డబ్బులు వస్తే సీఎం రిలీఫ్ కింద కేశవ్ వాళ్ళ సోదరుడు ఏం చెప్పాడో తెలుసా? మా కండువా వేసుకుంటే 8,000 రూపాయలు ఇస్తాం, లేకపోతే ఇవ్వమని చెప్పినాడు. కానీ నా దగ్గరకు వస్తే నేను చెప్పా 8,000 కోట్ల రూపాయలు ఎట్లో ఒకటి తెచ్చుకోమని. కానీ ఆ అబ్బాయి, ఎస్సీ అబ్బాయి చెప్పాడు ఎంతో ఆత్మగౌరవంతో, సార్ వాడి దగ్గరికి ఓడిపోతాడు సార్, వాడి జెండా కప్పుకోవాలా, ఆ 8,000 ఏదో వస్తే మన గవర్నమెంట్ వచ్చినప్పుడు తీసుకుంటా అన్నాడు. అది ఆ పలానికి ఈ పలానికి ఉన్నటువంటి తేడా. ఇక్కడ కులం చూడలే, మతం చూడలే, పార్టీ చూడలే, మాతో శత్రుత్వం ఉన్నటువంటి వాళ్ళని చూడలే. జగన్ గారు ఒక్కటే చెప్పాడు, రాజకీయం ఎన్నికలప్పుడే చేయండి, ఎన్నికల తరువాత మానవత్వంతో మనం అర్హత ఉంటే చాలు, ఏ కులమైనా ఎవడైనా చేద్దాం, వాడే మారకపోతాడా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. నిజంగా మేము ఈరోజు అప్రజాస్వామికవాది జగన్ గారు అంటే ఈ స్కీములు మేము
మీ పచ్చ కండువా వేసుకున్న వాళ్ళకి, లేకపోతే ఎర్ర కండువా వేసుకున్న వాళ్ళకి, గులాబీ కండువా వేసుకున్న వాళ్ళకి ఇవ్వకపోతే ఏమైండేదని చెప్తున్నా ఈ రాష్ట్రం. ఈరోజు 197% మందికి అమలు చేస్తా ఉన్నాం. చివరిగా నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీలాగా చేసి ఉంటే, కండువా కప్పుకుంటేనే పథకం ఇస్తానంటే, మీ కండువా కప్పుకునేవాడు ఒక్కడైనా మిగిలి ఉండేవాడా ఈ రాష్ట్రంలో అని అడుగుతా ఉన్నా. ఒక్కడు కూడా మిగిలి ఉండేవాడు కాదు. మాకంటే ప్రజాస్వామ్యవాదులు ఎవరున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంతేకాకుండా ఈరోజు రాష్ట్రంలో మీలాగా మా పార్టీ నుంచి గెలిచిన వాడు వస్తేనే పచ్చ కండువాలేసి ఆహ్వానించినావే. మా జగన్ గారు అలాంటి నిర్ణయం తీసుకుంటే పై ఆవిడ కేశవ్తో సహా ఒక్కడైనా మీ ఎమ్మెల్యేని ఎంత ఉండేవాడా అని అడుగుతా ఉన్నా. ఇంతకంటే గొప్ప ప్రజాస్వామ్యం ఏముందని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. అంతేకాకుండా మన నియోజకవర్గానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి మన నియోజకవర్గ ప్రజలు మనమందరం కూడా చేతులెత్తి దండం పెట్టాలా. ఎందుకంటే రోడ్స్ ఇట్లాంటి వాటికి 8 దాదాపు 4,000 కోట్ల రూపాయలకు పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఈరోజు నేను ఒక్కసారి గుర్తు చేసుకుంటున్నా, జగన్మోహన్ రెడ్డి గారు 2017 ఫిబ్రవరిలో ఉరవకొండ వచ్చినప్పుడు వేలాది మంది ప్రజలు వచ్చారు. ఆ రోజు తరలి, ఆ రోజు మనం ఎందుకు ధర్నా చేశాం? ఇక్కడ ఉరవకొండ టౌన్ లో రాజశేఖర రెడ్డి గారు 100 ఎకరాల భూమి కొని ఈ ఊళ్ళో ఉన్న వేల మందికి ఇండ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి నిర్ణయిస్తే 10 ఏళ్ల కాలంలో కేశవ్ ఒక్క పట్టా కూడా ఇచ్చినటువంటి పాపాన బోలా. అమరావతి కడుతున్నారంటే, అమరావతిలో లాభాలు వస్తున్నాయంటే రాత్రికి రాత్రి పరిగెత్తుపోయి అక్కడ భూములు కొని ఆయనకు ఇక్కడ పేదలు అలమటించిపోతా ఉంటే ఒక్క సెంటు భూమి ఇచ్చేటువంటి ఆలోచన. నువ్వు ఒక్క పైసా ఖర్చు పెట్టాల్సిన పనిలా మా రాజశేఖర రెడ్డి గారు కొన్నారు. ఆ భూమికి పట్టాలు ఇవ్వమని వేల మందితో మనమంతా పోరాటం చేసినా ఇవ్వలే. ఆ రోజు మన పోరాటానికి స్పందించి మన గొప్ప మానవతావాది జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఉరవకొండకు వచ్చాడు. స్వయంగా పేదల కోసం ధర్నాలో పాల్గొన్నాడు. ధర్నాలో ఒక్కటే చెప్పాడు, చంద్రబాబు గారు నీవు పైసా ఖర్చు పెట్టాల్సిన పనిలా, పేదలు అలమటిస్తా ఉన్నారు, ఇంటి స్థలాలు ఇస్తావా, లేకపోతే నేను 3 నెలల్లో ఎలక్షన్లు వస్తాయి, ప్రభుత్వానికి వచ్చిన వెంటనే వీళ్ళందరికీ ఇండ్లు కట్టించి అందరికీ స్థలాలు ఇస్తామని చెప్పినాడు. అప్పుడు కేశవ్ స్పందించి ఏం చేశాడో తెలుసా? మారీచుడు సీతమ్మకు బంగారు లేడిని చూపించి సీతమ్మను ఎత్తుకుపోయినట్టు కేశవ్ గారు పేదలు కనపడలా, వాళ్ళ బాధలు కనపడలా, వాళ్ళ కన్నీళ్లు కనపడలా. ఆయన ఏం చేశాడో తెలుసా? ఒక్కొక్కడికి ఒక్కో పట్టా పేపర్, చిత్తు పేపర్ మీద 14 సర్వే నంబర్లు వేసి ఇంటి స్థలాలు ఇచ్చినాడు. నీ ఇంటికి అలాగే 14 సర్వే నంబర్లు ఉన్నాయా అని చెప్తా ఉన్నా. మోసం చేసి చిత్తు పేపర్లు ఇచ్చి మేము చేసిన పోరాటాన్ని తాను ఓట్లు దొంగతనం చేశాడు ప్రజలవి. ఈరోజు భయం ఎత్తుకుంది. నేను చెప్తా ఉన్నా, కుంభకర్ణుడు సంవత్సరానికి 6 నెలలు నిద్రపోతాడు. మన కేశవ్ ఎన్ని రోజులు నిద్రపోతాడో తెలుసా? 4.5 సంవత్సరాలు నిద్రపోయినాడు. శాసన సభ్యుడయ్యి గెలిచి 4.5 ఏళ్లుగా ప్రజలకు ముఖం కూడా చూపడం లేదంటే ఏమనాలని చెప్పి నేను అడుగుతా ఉన్నట్లాంటివి. ఈరోజు మనం హిందూపూర్లో చెప్తా ఉంటారు, సీజన్లో సైబీరియా నుంచి పక్షులు వస్తాయంట. ఆ సీజన్లో ఉండి వెళ్ళిపోతాయి. కనీసం వాళ్ళు సంవత్సరానికి ఒకసారి అయినా వస్తారు. కానీ కేశవ్కి ఎలక్షన్లప్పుడు తప్ప 4.5 సంవత్సరాలకు ఒకసారి సీజన్ వస్తుంది వాళ్ళకు. సైబేరియన్ పక్షుల్లాగా ఇక్కడ వచ్చి మాట్లాడతారు. అమ్మా దండం పెడతాం, ఉరవకొండకు నమస్కారం అని మీ ముందుకు వస్తా ఉన్నారు పంగనామాలు పెట్టడానికి. చివరిగా నేను ముగించే ముందు జగన్మోహన్ రెడ్డి గారికి టైం చాలా తక్కువగా ఉంది కాబట్టి
ఈ సందర్భంగా కొన్ని విషయాలు మాత్రం మన నియోజకవర్గానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తెస్తున్నాం. సార్, మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజుకు దగ్గర రాజ్యం అంటారు, ఆ విధంగా మా ప్రాంతం అంతా 4.5 సంవత్సరాల పాటు సుభిక్షంగా ఉంది. ఏ బోర్లో చూసినా నీళ్లే, ఏ చెరువులో చూసినా నీళ్లే, ఏ కాలువలో చూసినా నీళ్లే. ఆ రోజు బోర్లు ఎండిపోయి బోర్లు పదే వేసుకొని అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటే ఇప్పుడు కృష్ణా గుంటూరు జిల్లాల్లో లాగా ఇక్కడ చేయి పెడితే మనకు నీళ్లు అందేటువంటి పరిస్థితి వచ్చింది. ఎవరి కారణం? ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు జీడిపల్లి రిజర్వాయర్ నిర్మించి ఆ రోజు ఇవ్వకపోతే ఈ రోజు ఇట్లా పోతే తెలుస్తుంది. వేల మంది మోటార్ వేసుకొని పైపులు వేసుకొని సేద్యాలు చేసుకుంటుంటే ఈరోజు తరించిపోతాం మనం అందరం కూడా. దానికి ఎవరు కారణం? రాజశేఖర రెడ్డి గారే. జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు జగన్ గారిని నేను కోరుతున్నా, ఈ సంవత్సరం విపరీతమైనటువంటి కరువు వచ్చింది. అయినా సరే ఈరోజు ప్రజలు ధైర్యంతో ఉన్నారంటే మీరు చేసిన సంక్షేమ కార్యక్రమాలే. మీరు వాళ్ళు కడుపు నింపారు, వాళ్ళని ఒక్కరోజు ఉపవాసం ఉంచలా, వాళ్ళ జేబులు ఖాళీ కాలా, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ఖాళీ కాలే. అందుకనే ఇంత దారుణమైన కరువు వచ్చినా ఎక్కడా రైతు ఆత్మహత్య లేదు. రైతులు సుభిక్షంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, ధీమాతో ఉన్నారు. ఈరోజు మీరిచ్చినటువంటి ఇదే అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీరు ఈరోజు ₹1 కట్టించుకోకుండా రైతులకు ఇన్సూరెన్స్ చేయిస్తా ఉన్నాడు. అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ సీజన్ మారక ముందే ఇస్తా ఉన్నారు. మన ఒక్క నియోజకవర్గానికి ఎంత ఇచ్చినారో తెలుసా? ఈ 4 సంవత్సరాల కాలంలో 850 కోట్ల రూపాయలు మన రైతాంగానికి ఇన్పుట్ సబ్సిడీ అన్నింటి పేరు పైన వచ్చాయి. చివరిగా సారి సందర్భంగా ఏం అడిగినా ఇచ్చేవాడు, మనసున్న మహారాజు. మీరెవ్వరు అడుక్కుపోయినా కూడా బటన్ నొక్కి మీకు డబ్బులు వేసే మహారాజు. అట్లాంటి జగన్ గారిని సందర్భంగా మా ఉరవకొండకు సంబంధించి మీరు ఇన్ని వేల కోట్లు ఇచ్చారు. మేమెంతో ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అదే సందర్భంగా మరికొన్ని విషయాలు మీ దృష్టికి తేవాలనుకుంటున్నాం. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఈ యొక్క ప్రాంతంలో 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వడానికి ఇక్కడ స్కీమ్ స్టార్ట్ చేశాడు. అందుకనే జగన్ గారిని ఏమడుగుతున్నామంటే, మనం ఆ రోజు ధర్నా సందర్భంగా హామీ ఇచ్చాం, ఈ 75,000 ఎకరాలకు కూడా నీళ్లు ఇస్తామని చెప్పాం. ఈ 75,000 ఎకరాలకు కూడా పిల్ల కాలువలు తవ్వుతాం, డిస్ట్రిబ్యూటరీస్ తవ్వుతామని చెప్పాం. జగన్ గారు కూడా హామీ ఇచ్చాడు, కేవలం కాలువలు ఎమ్మడి పారించడంగా నీళ్లు ఇస్తామన్నారు. దానిని అంగీకరించాల్సిందిగా 75,000 ఎకరాలు సాగులోకి వస్తుందని చెప్పి సందర్భంగా చెప్తానా. ఉరవకొండకు సంబంధించి కూడా డ్రైనేజీ వ్యవస్థ చాలా అధ్వానంగా ఉంది. ఇవన్నీ కూడా పిటిషన్స్ రూపంలో ఇప్పటికే జగన్ గారికి ఇచ్చినాం. వాటన్నింటినీ వెనుకబడినటువంటి ఉరవకొండ టౌను మీ ఇచ్చినటువంటి ఆసరా ఫలితంగా 1,100 మంది చేనేత కార్మికులు ఈరోజు తమ కాళ్లపై తాము నిలబడుకున్నారు. చేనేత భరోసాతో ఈరోజు ఎంతో ఆనందంగా ఉన్నారని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాను. అదేవిధంగా 3,000 అదనంగా ఇండ్లు ఇవ్వమని చెప్పి జగన్ గారిని సందర్భంగా కోరుతా ఉన్నాం. గడప గడపకు వెళ్ళినప్పుడు మా నియోజకవర్గంలో 23,000 ఇండ్లు శాంక్షన్ చేస్తే ఈరోజు ఒక్క ఉరవకొండ టౌన్లోనే నయా ఉరవకొండ తయారవుతా ఉంది. ఈ ఉరవకొండ టౌన్లో పుట్టినప్పటి నుంచి 10,000 ఇండ్లుంటే మా జగన్ గారు వచ్చిన తర్వాత 8,000 ఇండ్లు కట్టించగలిగినాం మనమని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాం. 3,500 మందికి ఇంటి స్థలాలు ఇచ్చి ప్రజలు లక్షాధికారులు చేశామని చెప్పినాం. ఈ విధంగా జీడిపల్లి రిజర్వాయర్కి సంబంధించి కూడా ముఖ్యమంత్రి గారికి ఇంత ముందే వివరించాం. జీడిపల్లి రిజర్వాయర్ అక్కడ నష్టపోయిన రైతులందరికీ కూడా వెంటనే వాళ్ళకి పరిహారము ఇవ్వాలని చెప్పి R&R ప్యాకేజ్ అమలు చేయాలని చెప్పి, అదేవిధంగా మహిళల యొక్క ఒక అద్భుతమైనటువంటి మీటింగ్లో మహిళలకు సంబంధించి గర్ల్స్ జూనియర్ కాలేజ్ బీసీ వాళ్లకు పెన్న హౌబుల్లో నిర్మించి ఇవ్వమని చెప్పి కోరుతా ఉన్నాం. మన ఉరవకొండ టౌన్లో కూడా గర్ల్స్ కాలేజ్ నిర్మించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా అనేక డిమాండ్స్ సార్ గారి దృష్టికి ఇప్పటికే వివరించడం జరిగింది. వాటన్నిటిని అమలు చేయాల్సిందిగా
మరోసారి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత దూరం వచ్చి ఈ సమయంలో మాకు అవకాశం ఇచ్చినందుకు జగన్ గారికి చేతులెత్తి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. అందరూ ఒకసారి జగన్ గారి వెన్ను తట్టి జగన్ గారిని ప్రోత్సహించేటువంటి పద్ధతుల్లో కుట్రలు కుతంత్రాలకు మీరు భయపడొద్దని చెప్పి భరోసా ఇచ్చే పద్ధతుల్లో అందరూ ఒకసారి చెయ్యెత్తి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ తెలియజేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా వినయపూర్వకంగా కోరుకుంటూ నమస్తే. జై జగన్, జై వైఎస్ఆర్. ధన్యవాదాలండి. ఇప్పుడు వైఎస్ఆర్ ఆసరా లబ్ధిదారుని మనోభావాలు. నమస్తే జగనన్న. ఈరోజు ఈ ఉరవకొండ పట్టణానికి వైఎస్ఆర్ ఆసరా 4వ విడత కార్యక్రమాన్ని ప్రారంభించడానికి వచ్చినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడైన వైఎస్ జగనన్న గారికి మన ఉరవకొండ పట్టణ మహిళలందరూ ఒక్కసారి మనస్ఫూర్తిగా నమస్కారం చేద్దామా అన్నకి. వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ, అలాగే ఇక్కడికి వచ్చిన నాతోటి అక్క చెల్లెమ్మలకి, అన్నదమ్ములకి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అన్నా, మీరు ఈ యొక్క గొప్ప వైఎస్ఆర్ ఆసరా అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు మహిళలుగా మేమందరము చాలా చాలా సంతోషిస్తున్నామన్నా. ఎందుకంటే అన్నా, ఒకప్పుడు మీరు పాదయాత్రలో మాకు మాట ఇచ్చారన్నా, నేను ఉన్నాను, నేను విన్నాను అని చెప్పి మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం అన్నా, ఏవైతే మా అప్పులు బ్యాంకుల్లో మేము మొండి బకాయిలుగా ఉన్నామో వాటన్నిటిని మీరు 4 విడతలుగా చెల్లిస్తామంటూ ఇచ్చిన మాట ప్రకారము ఈరోజు 4వ విడత కార్యక్రమాన్ని మా ఉరవకొండ పట్టణంలో, మా ఉరవకొండ నియోజకవర్గంలో ప్రారంభించడానికి వచ్చినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలన్నా. అన్నా, నా పేరు మమత, మా గ్రామం వజ్రకరూరు గ్రామము. నేను ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చినదాన్ని అన్నా. గత 20 సంవత్సరాలుగా వంశీ మహిళా సంఘంలో సభ్యురాలనన్నా. ఈ వైఎస్ఆర్ ఆసరా అనేటువంటి కార్యక్రమం ద్వారా అన్నా ఇప్పటి వరకు నేను 4 విడతల రూపంలో 30,000 రూపాయలు ఆదాయం లబ్ధి పొంది ఉన్నానన్నా. ఈ లబ్ధి వలన నేను ఒక చిన్న వ్యాపారం చేసుకుంటూ నా కుటుంబాన్ని పోషిస్తున్నానన్నా. ఎందుకంటే ఒకప్పుడు మేము సంఘాలు అప్పులు కట్టలేక, సంఘాలు నడుపుకోలేక నిలబడిపోయినాయన్నా. కానీ ఈరోజు అలా లేదన్నా. ఏ బ్యాంకు వాళ్ళైనా ఒక మహిళా సంఘానికి 10 నుంచి 20 లక్షల రూపాయలు లోన్ ఇవ్వడానికి పిలిచి మరీ ఇస్తున్నారన్నా. ఎందుకంటే మీరు మాకు నేర్పించినటువంటి ఇచ్చిన మాటను నెరవేర్చారు కాబట్టే అన్నా. అలాగే అన్నా, ఈరోజు మీరు ఏవైతే నవరత్నాలు అనే కార్యక్రమాన్ని ప్రారంభించారో ఆ నవరత్నాలు అనేటువంటి కార్యక్రమంలో 9 నవరత్నాలలో 5 నవరత్నాలు నేను, నా కుటుంబము లబ్ధి పొంది ఉన్నామన్నా. ఇలా చెప్పడానికి నేను చాలా చాలా గర్విస్తున్నానన్నా. అవునన్నా, నా పిల్లల భవిష్యత్తు చూసుకుంటే నాకు 2 కుమారులన్నా. 2009 వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు దివంగత ఆయన ప్రారంభించినటువంటి బెస్ట్ అవైలబుల్ స్కూల్ ద్వారా నా పెద్ద కుమారుడు ఒక కార్పొరేట్ రెసిడెన్షియల్ స్కూల్లో 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఫ్రీగా చదివినాడన్నా. ఈరోజు నేను గర్వంగా చెప్తున్నానన్నా, ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నా కొడుకు చదివినాడు అని. అలాగే అన్న, మీరు తీసుకొచ్చినటువంటి విద్యా దీవెన, వసతి దీవెన అనేటువంటి ఒక గొప్ప కార్యక్రమం ద్వారా ఈరోజు నా పెద్ద కుమారుడు డిగ్రీ కంప్లీట్ చేశాడన్నా. అలాగే నా చిన్న కుమారుడు డిప్లొమా కంప్లీట్ చేశాడన్నా. నా పెద్ద కుమారునికి విద్యా దీవెన, వసతి దీవెన కింద సంవత్సరానికి 20,000 రూపాయలుగా 3 సంవత్సరాలకి 60,000 రూపాయలు అన్నా మీరు నా అకౌంట్కి వేశారన్నా. నేను కాలేజీకి చెల్లించానన్నా. అలాగే నా చిన్న కుమారుడు డిప్లొమా చదువుతున్నాడన్నా. తనకు 3 సంవత్సరాలకు సంబంధించి సంవత్సరానికి 40,000 రూపాయలుగా విద్యా దీవెన, వసతి దీవెన ఇచ్చారన్నా. 3 సంవత్సరాలకి 1,20,000 రూపాయలన్నా. నా పిల్లల ఇద్దరికి 1,80,000 రూపాయలు ఈరోజు వైఎస్ఆర్ విద్యా దీవెన, వసతి దీవెన కింద నా పిల్లలు లబ్ధి పొంది ఉన్నారన్నా. ఈరోజు నేను అన్నా ఇంకా ముందుకు మంచిగా చదివించాలనేటువంటి ధైర్యం మీ వలన నాకు వచ్చిందన్నా.
నిజమన్నా, లేకపోతే మేమేంది చదివించేదేంది అని ఆలోచించేదాన్నన్నా. కానీ ఈ పొద్దు అలా లేదన్న పరిస్థితి. ఈరోజు మా జగనన్న ఉండాడు, మాకు ఎలాంటి ఇబ్బంది లేదనే భరోసా అన్న. అలాగే అన్న, ఈరోజు నేను ఇలా నిండు ముత్తైదుగా అన్న మీ ముందర, ఇక్కడున్న ప్రతి ఒక్కరి కళ్ళ ముందర నిండు ముత్తైదుగా ఉన్నానంటే కారణం అన్నా, మీరు ప్రవేశపెట్టినటువంటి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం అన్నా. అవునన్నా, నా భర్త బేల్దారి పని చేస్తూ ఉండేవాడన్నా. ఒకరోజు పనికి వెళ్ళాడన్నా, పని నుంచి వస్తే విపరీతమైన జ్వరం, కడుపు నొప్పితో ఇంటికి వచ్చాడన్నా. ఇంటికి వస్తే మేము హాస్పిటల్ తీసుకువెళ్తే కడుపులో ఒక పెద్ద గడ్డ ఉంది, దీన్ని ఆపరేషన్ చేయాలి అని చెప్పారన్నా. అన్నా, లక్షలతో ఆపరేషన్ చేపించేంత స్తోమత నాకు లేదన్నా. ఎందుకంటే నాకు ఎటువంటి సహాయం ఆధారం ఏమీ లేదన్నా. ఏ పుట్టినింటి వారు మెట్టినింటి వారు ఎవరు నాకు సహాయం చేయలేదన్నా. కానీ అన్నా, ఒక ఎడారిలో నీటి కోసం వెతుకుతున్నప్పుడు ఒక గుక్కెడు నీళ్లు చిక్కితే ఎంత ఆనందంగా ఉంటుందో అన్నా, అంత ఆనందం అన్నా మీరు ప్రవేశపెట్టినటువంటి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా అన్నా. నా భర్తకి కర్నూలు హాస్పిటల్లో అన్నా పెద్ద ఆపరేషన్ చేశారన్నా. ఆపరేషన్ చేసి పెద్ద గడ్డను తొలగించారన్నా. అలాగే అన్నా, అక్కడ ఉన్న 45 రోజులు హాస్పిటల్ యాజమాన్యం అన్నా నన్ను, నా భర్తను చాలా మంచిగా చూశారన్నా. అంతేకాదన్నా, నా భర్త 45 రోజులు కావలసిన మందులు, తిండి, ఎక్స్రేలు సమస్తము ఉచితంగా చూసి 2 లక్షల రూపాయల విలువైనటువంటి వైద్యాన్ని అందించి అన్నా నా భర్తను క్షేమంగా నా కుటుంబానికి అప్పచెప్పారన్నా. అప్పచెప్పుతూ ప్రతి నెల 3,115 రూపాయలు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా నా భర్త మందుల కోసం, ఆహారం కోసం ఇచ్చారన్నా. ఆ యొక్క ఆరోగ్యశ్రీ దయ వలన అన్నా నేను ఈరోజు ఇలా మీ ముందు ఉండగలుగుతున్నానన్నా. దీనికి నేను చాలా మీకు రుణస్థురాలనై ఉన్నానన్నా. అన్నా, ఇంకొక విషయం అన్నా, నాకు 20 సంవత్సరాల నుంచి ఒక చిరకాల కోరికన్నా. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక కోరిక ఉన్నట్లే నాకు కానీ కోరికన్నా, నా సొంత ఇంటి కళ అన్నా. 20 సంవత్సరాలుగా నాకు సొంత ఇండ్లు అనేదే లేదన్నా. నేను 20 సంవత్సరాలుగా దాదాపు ఒక 10 ఇండ్లు మారినానన్నా. ఎందుకంటే ఒక పక్షి గూడు కట్టుకుంటే గూడు చెదిరిపోతే ఎలా వలస వెళ్తూ ఉంటుందో అలాగే అన్నా నేను ఇంట్లో 2 సంవత్సరాలు ఉంటే ఇంట్లో వచ్చి ఖాళీ చేయండి అమ్మా అన్నప్పుడు నేను ఆ ఇండ్లు ఇచ్చి ఇంకో ఇంటికన్నా అలా 10 సార్లన్నా 20 సంవత్సరాలు 20 ఇండ్లు మారినానన్నా. కానీ అన్నా, ఎవరైనా కానీ ఆడపడుచుకి అన్నా పసుపు కుంకుమగా చీర, సారె, పూలు, గాజులు ఇస్తారన్నా. కానీ ఈరోజు మీరు అన్నా ఆడపడుచుగా నాకు ఆడపడుచు కింద పసుపు కుంకుమ కింద అన్నా 1.5 సెంటు స్థలం ఇచ్చి దానిలో ఇల్లు నిర్మించుకోవడానికి కానీ సహాయం చేశారన్నా. ఇంతకన్నా పుట్టినింటి కానకంగా ఏమి కావాలన్నా ఆడపడుచులకి. కాబట్టి అన్నా ఒక్కసారి చూడండి అన్నా మా ఆడపడుచుల యొక్క ముఖాలలో చిరునవ్వు. ఎందుకంటే నేను అనుభవించినానన్నా, నేను పొంది ఉన్నానన్నా. ఈరోజు దానికన్నా నేను చాలా రుణస్థురాలనన్నా మీకు. అలాగే అన్నా, ఒకప్పుడు సంఘానికి 5 లక్షలు 6 లక్షలు లోన్ కంటే ఎక్కువ ఇవ్వరన్నా. కానీ ఈరోజు మా సంఘానికి 10 లక్షల రూపాయలు లోన్ వచ్చిందన్నా. ఆ 10 లక్షల రూపాయల లోన్ నుంచి నేను 1 లక్ష రూపాయలు లోన్ తీసుకున్నానన్నా. లోన్ తీసుకొని దాని ద్వారా కొంచెం పెట్టుబడి పెట్టి నేను ఒక చిన్న లేడీస్ కార్నర్ నడుపుతున్నానన్నా. ఆ లేడీస్ కార్నర్ ద్వారా నాకు 5,000 నుంచి 6,000 రూపాయలు ఆదాయం వస్తుందన్నా. దానికి తోడుగా నేను రైల్వే స్టేషన్లో అన్నా కసునకే పని చేస్తానన్నా. సఫాయి వాళ్ళ పని చేస్తాను రోజువారీ కూలీగా. ఈ సఫాయి వాళ్ళ పని చేస్తూ నాకు నెలకి 10 నుంచి 11,000 రూపాయలు ఆదాయం వస్తుందన్నా. ఈ 6,000 రూపాయలు ఆ 11,000 రూపాయలతో అన్నా నేను నెల బ్యాంకుకు అప్పు చెల్లిస్తూ నా భర్త ఆరోగ్యం కాపాడుకుంటూ నా కొడుకుల్ని చదివించుకుంటున్నానన్నా. ఇంతకన్నా సంతోషం నాకు ఏం కావాలన్నా. అలాగే అన్నా, ఈరోజు నా పెద్ద కుమారుడు MBA
అంటూ మమ్మల్ని నమ్మించి మోసం చేశాడన్నా. ఇచ్చినటువంటి మాట మరిచాడు. మరచిపోయి మమ్మల్ని మొండి బకాయిల్లోకి చేర్చేశాడన్నా. బ్యాంకు వాళ్ళ మాట వినలేదు. కానీ మేము తిరిగి కష్టపడి వడ్డీలుగా జోడ్చి మా బ్యాంకు అప్పులు చెల్లించామన్నా. కానీ మీరు ప్రభుత్వంలోకి రాక మునుపే పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారము మీరు ఈరోజు రుణమాఫీలు చేసి మమ్మల్ని రుణ విముక్తులుగా చేశారన్నా. ఇన్ని చేసిన మీకు ఏమిచ్చినా తక్కువే అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జగనన్నకి నేను మనస్ఫూర్తిగా తల వంచి నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. అనితర సాధ్యమైన నవరత్నాలను రాష్ట్ర ప్రజలందరికీ అందిస్తూ ఒక గొప్ప ఆశయంతో కృషి చేస్తున్నాం మనందరి ప్రీతమ నాయకులు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సందేశం. చిక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ప్రేమానురాగాల మధ్య ఈరోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమం ఉరవకొండ నుంచి చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి మీ అందరి ప్రేమానురాగాలకు, ఆప్యాయతలకు ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. నాలుగు సంవత్సరాల క్రితం మనందరి ప్రభుత్వం ప్రారంభించిన వైఎస్ఆర్ ఆసరా అనే గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడి నుంచి బటన్ నొక్కి ఆ వాగ్దానాన్ని ఈరోజు పూర్తి చేయబోతా ఉన్నాము అని చెప్పడానికి మీ బిడ్డగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా సంతోషపడతా ఉన్నాను ఈ సందర్భంగా అని తెలియజేస్తా ఉన్నాను. దేశ చరిత్రలో కానివ్వండి, మహిళా చరిత్రలో కానివ్వండి, మహిళా సాధికారతకు ఇంత బాధ్యతగా, ఇంత మమకారం చూపుతూ ఈ 56 నెలల్లో మనము చేసిన ఈ ఒక్క పథకానికి సంబంధించి గర్వంగా కూడా నేను చెప్తా ఉన్నాను. ఏకంగా ఈరోజు సొమ్ముతో కూడా కలుపుకుంటే అక్షరాల 25,570 కోట్ల రూపాయలు ఈ ఒక్క కార్యక్రమం ద్వారా చేస్తా ఉన్నాము అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈరోజు ఎక్కడైనా కూడా దేశం బాగుంది, రాష్ట్రం బాగుంది అని ఎవరైనా కూడా మనల్ని మనం ప్రశ్నించుకున్నప్పుడు ఎక్కడైనా కూడా మనం గమనించేటివేమిటి అనంటే ఆ రాష్ట్రంలో ఆ అక్క చెల్లెమ్మలకు సంబంధించి, ఆ అక్క చెల్లెమ్మల పిల్లలకు సంబంధించి వాళ్ళ పిల్లలకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే వాళ్ళ పిల్లలకు అందే
నాణ్యమైన ఎడ్యుకేషన్ వాళ్ళ పిల్లలకు అందుతా ఉందా లేదా అన్న ఒక పారామీటర్ను, వారి అక్షరాస్యత పెరుగుదల, వారి ఆదాయంలో వృద్ధి, వారికి లభిస్తా ఉన్న భద్రత, రక్షణ, వారికి రాజకీయంగా అధికారంలో దక్కుతా ఉన్న వాటా, ఇవన్నీ కూడా లెక్కకేసుకొని మహిళా సాధికారత విషయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం, ఆ రాష్ట్రంలో అక్కచెల్లెమ్మలు ముందడుగులో ఉంటే రాష్ట్రం కూడా ముందడుగులో ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి కూడా అందరూ నమ్ముతారు. ఈరోజు నేను చెప్తా ఉన్నా, గర్వంగా కూడా చెప్తా ఉన్నా, దేశ చరిత్రలో ఎక్కడా కూడా జరగని విధంగా, రాష్ట్రంలో ఇంతకుముందు ఎప్పుడూ కూడా చూడని విధంగా 21వ శతాబ్దపు ఆధునిక భారతీయ మహిళ మన గడ్డ మీద గడప గడపలోనూ ఆవిర్భించాలన్న లక్ష్యంతో ఈ 56 నెలలుగా మీ బిడ్డ ప్రభుత్వం ప్రతి అడుగు కూడా వేసింది అని చెప్పి కూడా గర్వంగా తెలియజేస్తా ఉన్నాను. మహిళా సాధికారతను దన్నుగా దేశంలో మరే ప్రభుత్వం కూడా అమలు చేయని విధంగా రాష్ట్రంలో సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఈరోజు ఈ 56 నెలలుగా తేడా కనిపించే విధంగా, దేశంలో ఏ రాష్ట్రంతో అయినా చూసుకున్నా కూడా రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా తేడా కనిపించే విధంగా ఈరోజు అడుగులు పడతా ఉన్నాయి. అర్హత మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటూ ఎక్కడా కూడా వివక్ష అనే దానికి చోటు లేకుండా, లంచాలకు ఎక్కడా కూడా చోటు లేకుండా ఈరోజు ప్రతి పథకం కూడా మన రాష్ట్రంలో అమలవుతా ఉంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. అందులో భాగంగానే ఈరోజు అక్షరాల 6,400 కోట్ల రూపాయలు నా పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు నేరుగా బటన్ నొక్కి వారికి ఇచ్చేలా ఈరోజు అడుగు వేస్తా ఉన్నాం. ఈరోజు అడుగుతా ఉన్నా నేను, ఈ ఒక్క పథకానికి సంబంధించి అక్షరాల 25,570 కోట్ల రూపాయలు ఈరోజు ఈ ఒక్క పథకానికి సంబంధించే మనం ఖర్చు చేస్తా ఉన్నాం. అక్షరాల 79 లక్షల మందికి మంచి జరిగిస్తూ ఇప్పటికే 3 దఫాలలో 19,178 కోట్ల రూపాయలు ఇవ్వడమే కాక 4వ దఫా కింద ఈ రోజు ఇచ్చే 6,400 కోట్ల రూపాయలు కూడా కలుపుకుంటే అక్షరాల 25,570 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా కూడా పోతా ఉంది. మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పోతా ఉంది. ఎక్కడ ఎవరు లంచాలు అడగడం లేదు, ఎక్కడ ఎవరు కూడా వివక్ష చూపకుండా ఈ రోజు పరిపాలన సాగుతా ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ 56 నెలల కాలంలోనే అక్షరాల అక్క చెల్లెమ్మలను వాళ్ళను చెయ్యి పట్టుకుని నడిపిస్తూ 0 వడ్డీ కింద అక్షరాల 4,968 కోట్ల రూపాయలు నా పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీ కింద మీ బిడ్డ ప్రభుత్వం, మీ అన్నత ప్రభుత్వం, మీ తమ్ముడు ప్రభుత్వం నేరుగా అక్క చెల్లెమ్మలకు ఇచ్చింది. కేవలం అక్క చెల్లెమ్మలను వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టడానికి కోసం ఈ వైఎస్ఆర్ 0 వడ్డీ, ఈ వైఎస్ఆర్ ఆసరా అనే ఈ 2 కార్యక్రమాలు మాత్రమే తీసుకుంటే అక్షరాల 31,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మలకు ఇవ్వగలిగాము అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను, సంతోషపడతా ఉన్నాను. ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నేడు విడుదల చేస్తా ఉన్నా ఈ 6,400 కోట్ల రూపాయలతో కూడా కలుపుకుంటే మొత్తంగా మనందరి ప్రభుత్వం ఈ 56 నెలల కాలంలో నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా పంపించిన సొమ్ము అక్షరాల 2,53,000 కోట్ల రూపాయలను కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. 2,53,000 కోట్ల రూపాయలు ఈ 56 నెలల కాలంలో
మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం, ఎక్కడ లంచాలు లేవు, ఎక్కడ వివక్షకు చోటివ్వకుండా చేయగలిగాము అని చెప్పి కూడా చెప్పడం కూడా ఇది కూడా ఒక రికార్డే అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. గతంలో ఎప్పుడు జరగని విధంగా, గతంలో ఎప్పుడు చూడని విధంగా రాష్ట్రంలో ఈ 56 నెలల కాలంలోనే కేవలం మీ బిడ్డ పరిపాలనలో మాత్రమే జరుగుతూ ఉంది అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఆశ్చర్యం ఏమిటో తెలుసా, ఎక్కడా కూడా ఎవరికి ఇస్తా ఉన్నాము అనేది ఎక్కడా కూడా వ్యత్యాసం ఎక్కడా చూపించడం లేదు. గతంలో మీ అందరికీ గుర్తుంటుంది, ఏ పథకం కావాలన్నా కూడా మొట్టమొదట అడిగే ప్రశ్న మీరు ఏ పార్టీ వారు అని చెప్పి అడిగే ప్రశ్న. అందరితో కూడా ఆగిపోయేది కాదు. జన్మభూమి కమిటీల దగ్గర నుంచి మొదలు పెడితే, ఎమ్మెల్యేల దాకా మొదలు పెడితే, చివరికి రాష్ట్ర ముఖ్యమంత్రి దాకా కూడా పోయేది ప్రతి ఒక్కరికి లంచాలు. ఈరోజు 2,53,000 కోట్ల రూపాయలు ఎక్కడా కూడా కులం చూడడం లేదు, మతం చూడడం లేదు, ప్రాంతం చూడడం లేదు, వర్గం చూడడం లేదు. చివరికి మీరు ఏ పార్టీ అని కూడా చూడకుండా, వారు మన పార్టీకి ఓటు వేయకపోయినా పర్వాలేదు, అర్హత మాత్రమే ప్రామాణికంగా ఈరోజు ప్రతి కుటుంబానికి కూడా నేరుగా పోతా ఉంది. ఎక్కడ లంచాలు లేకుండా, ఎక్కడ వివక్ష చూపకుండా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇంటింటా కూడా అక్క చెల్లెమ్మల మీద ఇంత బాధ్యతగా, ఇంత మమకారం చూపుతా ఉన్న ప్రభుత్వం కూడా మనది మాత్రమే అని చెప్తా ఉన్నా. మహిళా పక్షపాత ప్రభుత్వంగా, అక్క చెల్లెమ్మల ప్రభుత్వంగా ఈ 56 నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వం మహిళా సాధికారత కోసం ఏం చేశామో అన్న విషయాల మీద కేవలం 4 మాటల్లో మీ అందరికీ కూడా తెలియజేయాలని అనుకుంటా ఉన్నాను. ఈ 56 నెలల పాలనలోనే ఒక్క జగనన్న అమ్మఒడి అనే ఒకే ఒక పథకం ద్వారా అక్షరాల 57 లక్షల మంది తల్లులకు మంచి జరిగిస్తూ వారికి ఇచ్చిన సొమ్ము అక్షరాల 26,067 కోట్ల రూపాయలు ఒక్క వైఎస్ఆర్ అమ్మఒడి అనే ఒకే ఒక్క పథకం ద్వారా నా అక్క చెల్లెమ్మల కొరకు, ఆ అక్క చెల్లెమ్మల పిల్లల బాగు కొరకు ఖర్చు చేసిన సొమ్ము. ఇదే 56 నెలల్లోనే ఒక్క వైఎస్ఆర్ ఆసరా ద్వారా 79 లక్షల మంది నా పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు మేలు జరిగిస్తూ, ఆ అక్క చెల్లెమ్మలకు వారిని చెయ్యి పట్టుకుని నడిపిస్తూ, కుదేలైపోయిన సంఘాలన్నీ కూడా కాపాడేందుకు, గ్రామీణ వ్యవస్థలో వాళ్ళను నిలబెట్టేందుకు అక్షరాల 25,500 కోట్ల రూపాయలు ఆ అక్క చెల్లెమ్మలకు ఇవ్వడం జరిగింది. 79 లక్షల మంది నా అక్క చెల్లెమ్మలకు. ఈ 56 నెలల కాలంలోనే ఒక్క వైఎస్ఆర్ చేయూత అన్న ఒకే ఒక్క పథకం ద్వారా 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఆ వయసులో ఉన్న నా అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ, గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఏకంగా 31,23,000 మంది నా అక్క చెల్లెమ్మలకు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని అంటూ నా అక్క చెల్లెమ్మలు బాగుండాలి, వాళ్ళ ముఖాన చిరునవ్వును చూడాలి అని వాళ్లకు తోడుగా నిలబడుతూ ఒక్క వైఎస్ఆర్ చేయూత అన్న ఈ ఒక్క పథకం ద్వారా ఆ అక్క చెల్లెమ్మలకు ఇచ్చింది మరో 14,129 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఒక్క వైఎస్ఆర్ చేయూత అన్న ఒక్క పథకం ద్వారా ఈ 56 నెలల కాలంలోనే నా అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉండాలి, నా అక్క చెల్లెమ్మల ముఖాన చిరునవ్వు చూడాలి, నా అక్క చెల్లెమ్మలకు కూడా ఉండడానికి ఒక గూడు ఉండాలి అని ఆరాటపడుతూ ఏకంగా 31 లక్షల అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ వాళ్లకు ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా అందులో 22 లక్షల ఇళ్ల నిర్మాణం కూడా చేస్తున్నది కూడా కేవలం మీ బిడ్డ ప్రభుత్వమే అని చెప్పి కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నాం.
ఈ కడతా ఉన్న ఇల్లు పూర్తవుతే 2,70,000 రూపాయలతో ఇల్లు కడతా ఉన్నాం. ప్రతి అక్క చెల్లెమ్మకు ఇంటి స్థలం ఇచ్చాం. ఇల్లు పూర్తయితే ఒక్కో ఇంటి విలువ ఆ స్థలాన్ని బట్టి, ఆ ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క ఇంటి విలువ కనీసం 5 లక్షల నుంచి 20 లక్షల రూపాయల దాకా పలుకుతా ఉంది. అంటే ప్రతి అక్క చెల్లెమ్మ చేతుల్లోనూ ఏకంగా 31 లక్షల అక్క చెల్లెమ్మల చేతుల్లోనూ వాళ్ళకి ఇస్తా ఉన్న ఆస్తి విలువ కనీసం అంటే 2-3 లక్షల కోట్ల రూపాయలు ఒక్క ఇళ్ల నిర్మాణము, ఇంటి స్థలాల వల్ల ఆ అక్క చెల్లెమ్మలకి ఇస్తా ఉన్న విలువ. ఈ 56 నెలల్లోనే అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీ కింద ఆ అక్క చెల్లెమ్మలను తమ కాళ్ళ మీద తమ నిలబెట్టేందుకు ఏకంగా 1,05,00,000 మంది అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ వైఎస్ఆర్ 0 వడ్డీ కింద ఇచ్చినది అక్షరాల 4,968 కోట్ల రూపాయలు ఈ ఒక్క పథకం ద్వారా మాత్రమే ఇచ్చింది. అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ ఈ 56 నెలల కాలంలోనే అక్షరాల 25,40,000 మంది తల్లులకు మంచి జరిగిస్తూ ఆ తల్లుల పిల్లల కోసం వారికి మంచి జరగాలి అని తాపత్రయంతో విద్యా దీవెన కింద 11,900 కోట్ల రూపాయలు ఇస్తే వసతి దీవెన కింద మరో 4,275 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ వాళ్ళ పిల్లలు బాగా చదవాలని, ఆ పిల్లల చదువుల కోసం ఏ తల్లి తండ్రి కూడా అప్పుల పాలు కాకూడదు అని తాపత్రయంతో అడుగులు వేస్తూ మీ బిడ్డ ప్రభుత్వం అడుగులు ముందుకు వేసింది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. వీటి అన్నింటితో పాటు నా కాపు అక్క చెల్లెమ్మలకు ఈ 56 నెలల కాలంలోనే కాపు నేస్తం కింద 2,028 కోట్లు ఇచ్చాం. నా పేద ఓసీ అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ ఈబీసీ నేస్తం కింద మరో 1,257 కోట్ల రూపాయలు వారి సాధికారతకు కూడా అందించినది కూడా మీ బిడ్డ ప్రభుత్వమే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. అంతేకాక ఈ 56 నెలల కాలంలోనే పేదల పెన్షన్ అందుకుంటా ఉన్న వాళ్ళు దాదాపుగా 66,34,000 మంది పెన్షన్లు అందుకుంటా ఉన్నారు. ఇందులో 43,78,000 మంది పెన్షన్లు అందుకుంటా ఉన్నవారు నా అవ్వలు, నా అక్క చెల్లెమ్మలే అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఏ ఒక్కరూ కూడా రోడ్డు మీదకి రావాల్సిన అవసరం లేకుండా, ఏ ఒక్కరూ కూడా అవస్థలు పడాల్సిన అవసరం లేకుండా పొద్దున్నే గుడ్ మార్నింగ్ చెప్తూ చిరునవ్వుతో ఏకంగా వాలంటీర్ ఇంటికొచ్చి అవ్వా బాగున్నావా అని చెప్పి అడుగుతూ పెన్షన్ సొమ్ము చేతిలో పెట్టిపోతా ఉన్నారు అని అంటే ఇది కూడా జరుగుతా ఉన్నది కూడా మీ బిడ్డ ప్రభుత్వంలోనే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈ పెన్షన్ల సొమ్ము కింద ఈ 56 నెలల కాలంలోనే మీ బిడ్డ ప్రభుత్వం ఖర్చు చేసింది అక్షరాల 84,730 కోట్ల రూపాయలు ఈ ఒక్క పెన్షన్ల కోసమే మీ బిడ్డ ఖర్చు చేస్తే ఇందులో 56,000 కోట్ల రూపాయలు కేవలం నా అవ్వలకు, నా అక్క చెల్లెమ్మల కోసం మాత్రమే పెన్షన్ ఇచ్చేదానికోసం ఖర్చు చేసిన సొమ్ము అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను, గర్వపడతా ఉన్నాను అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. చిరు వ్యాపారాలు చేసుకుంటా ఉన్న నా అక్క చెల్లెమ్మలకు మంచి జరగాలి అని చెప్పి జగనన్న తోడు ద్వారా ఇచ్చిన వడ్డీ లేని రుణాలు 2,610 కోట్ల రూపాయలు అయితే చేదోడు ద్వారా నా అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ వాళ్ళకిచ్చిన సొమ్ము 404 కోట్ల రూపాయలు కేవలం నా అక్క చెల్లెమ్మలకు ఈ 56 నెలల కాలంలోనే ఇవ్వగలిగాము అని కూడా
4వ విడత కింద మాట నెరవేర్చుకుంటూ ఇస్తా ఉన్న ఈ కార్యక్రమం ఏదైతే జరుగుతా ఉందో వచ్చే 14 రోజుల పాటు, అంటే ఈ రోజు నుంచి మొదలు పెడితే ఫిబ్రవరి 5వ తారీఖు దాకా ఒక పండుగ వాతావరణంలో ఈ 4వ విడత వైఎస్ఆర్ ఆసరా అనే ఈ కార్యక్రమం పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు ఈ 6,400 కోట్ల రూపాయలు అందించే ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాలుపంచుకుంటారు, ప్రజాప్రతినిధులు పాలుపంచుకుంటారు. అందరూ కూడా అక్క చెల్లెమ్మలతో పాటు వారి సంతోషాలలో వీళ్ళు కూడా ఏకమవుతారు. వీళ్ళు ఏకమైనప్పుడు ఆ గ్రామ సచివాలయాలలో మైకులు పెట్టి మాట్లాడినప్పుడు, మీటింగులు పెడతా ఉన్నప్పుడు ఆ గ్రామ సచివాలయాల్లో ఆ అక్క చెల్లెమ్మలకు మైకులు ఇచ్చి ఈ 56 నెలల కాలంలో ఏ రకంగా మహిళా సాధికారత జరిగింది, ఏ రకంగా అక్క చెల్లెమ్మల జీవితాలు బాగుపడ్డాయి అన్న కథలు రాష్ట్రానికే కాదు దేశానికి కూడా వినిపించాలి. మన రాష్ట్రంలో అక్క చెల్లెమ్మలు ఎంతగా బాగుపడ్డారు అని చెప్పి రాష్ట్రం గురించి ఒకసారి చెప్పాలి అనంటే ఈ రాష్ట్రంలో అక్షరాల వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ అమ్మఒడి 3 కార్యక్రమాలు, వైఎస్ఆర్ 0 వడ్డీ ఇవన్నీ కూడా కలవడం వల్ల రాష్ట్రంలో ఎంత మంచి జరిగింది అని చెప్పి ఆలోచన చేస్తే గతానికి ఇప్పటికీ తేడా గమనించినట్టయితే 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు పొదుపు సంఘాల రుణాలన్నీ కూడా మాఫీ చేస్తాను అని చెప్పి, రుణాలన్నీ కూడా కట్టద్దు అని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో ఆ పెద్ద మనిషి చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ మాటను నమ్మి అక్క చెల్లెమ్మలు ఓట్లేస్తే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నికల మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేశాడు. ఎన్నికల మేనిఫెస్టో కనిపిస్తే ప్రజలు అడుగుతారేమో అని చెప్పి అది కనపడకుండా చేశాడు. అక్క చెల్లెమ్మలకు మాఫీ చేస్తాను అని చెప్పిన మాట గాలి కొదిలేశాడు. గాలి కొదిలేయడమే కాకుండా అక్టోబర్ 2016 నుంచి ఆ అక్క చెల్లెమ్మలకు కడతా ఉన్న 0 వడ్డీ అనే పథకాన్ని సైతం రద్దు చేశాడు. దానితో అప్పట్లో 14,205 కోట్ల రూపాయలున్న పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల రుణాలు కాస్త అవన్నీ కూడా తడిసి మోపుడై వడ్డీలు, చక్కెర వడ్డీలు కట్టుకునే పరిస్థితిలోకి వెళ్ళిపోయి ఏకంగా ఆ 25,500 కోట్ల రూపాయలకి ఎగబాకి పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలు ఏ రకంగా ఒక వాగ్దానంతో, ఒక మోసంతో, ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారి మాటతో ఏ రకంగా నష్టం జరిగింది, దెబ్బతిన్నారు అని చెప్పడానికి ఇవే ఉదాహరణలు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆ మోసం వల్ల ఏ గ్రేడు, బి గ్రేడ్లో ఉన్న సంఘాలన్నీ కూడా ఏకంగా పడిపోయి 19% పడిపోయాయి. ఏ గ్రేడ్లు, బి గ్రేడ్లో ఉన్న సంఘాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన మోసానికి ఏకంగా 19% పడిపోయాయి ఏ గ్రేడ్లు, బి గ్రేడ్ సంఘాలు. ఈరోజు అవే సంఘాలు తలెత్తుకొని నిలబడతా ఉన్నాయి. 19% ఏ గ్రేడు, బి గ్రేడ్ సంఘాలుగా పడిపోయిన ఆ సంఘాలన్నీ కూడా ఏకంగా ఈరోజు ఏ గ్రేడు, బి గ్రేడ్ సంఘాలు ఏకంగా రాష్ట్రంలో 91% ఈరోజు అక్క చెల్లెమ్మలు ఏ గ్రేడు, బి గ్రేడ్ సంఘాల్లో ఈరోజు ఉన్నాయి. గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పొదుపు సంఘాలన్నీ కూడా మోసానికి బలైపోయి ఎన్పిఏలు అవుట్ స్టాండింగ్ కింద ఏకంగా 18% అక్క చెల్లెమ్మల రుణాలన్నీ కూడా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కింద, అవుట్ స్టాండింగ్ డ్యూస్ కింద పడిపోయే కార్యక్రమం అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగితే ఈ 56 నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వంలో ఈరోజు పొదుపు సంఘాలలో ఈరోజు రుణాల రికవరీ 99.83%తో, అవుట్ స్టాండింగ్లు, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్లు, ఎన్పిఏలు కేవలం
0.17% మాత్రమే ఉన్న పరిస్థితులు ఈరోజు కనిపిస్తా ఉన్నాయి. తేడా గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. అక్క చెల్లెమ్మలు ఈరోజు అక్క చెల్లెమ్మల సాధికారత ఉద్యమానికి మనందరి ప్రభుత్వం ఎంతగా నిలబడగలిగింది అని చెప్పడానికి ఇవన్నీ కూడా ఉదాహరణలే. ప్రతి అడుగులోనూ కూడా నా అక్క చెల్లెమ్మలు సంతోషంగా ఉండాలి, నా అక్క చెల్లెమ్మలు సంతోషంగా ఉంటే వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి, వాళ్ళ కుటుంబాలు బాగుంటే రాష్ట్రమంతా కూడా బాగుంటుంది అని చెప్పి తపన తాపత్రయంతో అడుగులు పడిన రోజులు కూడా ఈ 56 నెలల కాలంలోనే అన్నది గమనించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. అక్క చెల్లెమ్మలను ప్రతి అడుగులోనూ కూడా వాళ్ళందరినీ కూడా సాధికారత దిశగా అడుగులు వేయించే కార్యక్రమం ఈ 56 నెలలుగా జరిగింది. మొట్టమొదటిసారిగా ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా అక్క చెల్లెమ్మలకు నామినేటెడ్ పదవులలో 50% పోస్టులన్నీ కూడా అక్క చెల్లెమ్మలకే ఇచ్చేట్టుగా ఏకంగా చట్టం చేసిన ప్రభుత్వం కూడా మీ బిడ్డ ప్రభుత్వమే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ప్రతి అడుగులోనూ కూడా అక్క చెల్లెమ్మ ఎదగాలి, రాజకీయంగా ఎదగాలి, ఆర్థికంగా ఎదగాలి, సామాజికంగా కూడా ఎదగాలి అని చెప్పి అడుగులు పడిన పరిస్థితులు కూడా ఈ 56 నెలల కాలంలోనే. నామినేషన్లలో ఇచ్చే కాంట్రాక్ట్ పనులలో కూడా 50% పనులన్నీ కూడా అక్క చెల్లెమ్మలకే ఇవ్వాలి అని చెప్పి ఏకంగా చట్టం చేసిన ప్రభుత్వం కూడా మీ బిడ్డ ప్రభుత్వమే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా చూడని విధంగా భద్రతపై ధ్యాస పెట్టిన ప్రభుత్వం కూడా, అక్క చెల్లెమ్మల భద్రతపై ధ్యాస పెట్టిన ప్రభుత్వం కూడా మీ బిడ్డ ప్రభుత్వమే అని సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నా. ఈరోజు ప్రతి గ్రామంలోనూ ఒక సచివాలయం, ఆ ప్రతి గ్రామ సచివాలయంలోనూ ఒక మహిళా కానిస్టేబుల్ అక్క చెల్లెమ్మల కోసమే నియమితులైంది. ఈరోజు అక్క చెల్లెమ్మల కోసం ఒక దిశ యాప్ తీసుకొని రావడం జరిగింది. ప్రతి అక్క చెల్లెమ్మ ఫోన్లోనూ ఆ దిశ యాప్ డౌన్లోడ్ చేసేట్టుగా ఏకంగా 1,46,00,000 మంది అక్క చెల్లెమ్మల ఫోన్లలో ఈరోజు దిశ యాప్ డౌన్లోడ్ అయ్యింది. ఏ అక్క చెల్లెమ్మ కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినప్పుడు ఆ ఫోన్ తీసుకొని పోతే చాలు, ఆపదలో ఉన్న అక్క చెల్లెమ్మ ఆ దిశ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఉన్న అక్క చెల్లెమ్మ ఆ ఫోన్లో SOS బటన్ నొక్కితే చాలు, లేదా ఆపదలో ఉన్నప్పుడు 5 సార్లు ఇలా ఫోన్ షేక్ చేసినా చాలు, వెంటనే ఆ అక్క చెల్లెమ్మలకు పోలీస్ సోదరుడి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. ఆ వెంటనే 10 నిమిషాల్లోనే ఆ అక్క చెల్లెమ్మలకు దగ్గరికి ఆ పోలీస్ సోదరుడు వచ్చి చెల్లెమ్మ ఏమైంది అని చెప్పి అడిగే ఒక గొప్ప వ్యవస్థ పుట్టుకు వచ్చింది కూడా ఈ 56 నెలల మీ బిడ్డ పరిపాలనలోనే అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. అక్క చెల్లెమ్మలు భద్రత విషయంలో ఇంతగా ధ్యాస పెట్టి ఆ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఎలా నిలబడగలుగుతామో, అండగా ఎలా నిలబడగలుగుతామో అని చెప్పి ఇంతగా మమకారం చూపించిన పరిస్థితులు కూడా ఈ బిడ్డ ప్రభుత్వంలోనే అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఇవన్నీ కూడా మంచి మనం చేసిన తర్వాత కూడా ఏమీ చేయని వారికి చెడు మాత్రమే చేసిన చరిత్ర ఉన్న వారికి, చెడు మాత్రమే చేసిన చరిత్ర ఉన్న చంద్రబాబు నాయుడు గారికి, ఆయన ఎల్లో మీడియాకి, ఆయన గజ దొంగల ముఠాకి. ఆయన గజ దొంగల ముఠా అంటే ఎవరో మీ అందరికీ కూడా బాగా తెలుసు అనుకుంటా. మంచి చేసిన చరిత్ర లేదు, ఎప్పుడూ కూడా మోసం చేసిన చరిత్రే. ఆ చరిత్ర చంద్రబాబు నాయుడు గారు, ఆయనకు తోడు ఒక రామోజీరావు, ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5, వీళ్ళందరికీ తోడు ఒక దత్తపుత్రుడు. ఇటువంటి వాళ్ళు రోజు కూడా ఇటువంటి వాళ్లకు కూడా సమాధానం ఇచ్చుకోవాల్సి రావటమే నిజంగా కలికాలం అంటే అని చెప్పి కూడా అనిపిస్తుంది. ఎందుకనంటే ప్రతి ఇంట్లో కూడా కనిపిస్తా ఉంది జరిగిన ఇంత మంచి. అయినా కూడా
రోజు అబద్ధాలు, రోజు మోసాలు, రోజు ఈ మాదిరిగానే వాళ్ళు ఎక్కువ మంది వాళ్ళు ఉన్నారు కాబట్టి, వాళ్ళ వైపునే పత్రికలు ఉన్నాయి కాబట్టి, వాళ్ళ వైపునే టీవీ ఛానళ్ళన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏమి చెప్పినా చెల్లుబాటు అవుతుంది అని చెప్పి వాళ్ళు రోజు అబద్ధాలతో వండించడం, ఆ అబద్ధాలతో వండించిన దానికి కూడా సమాధానాలు చెప్పుకోవాల్సిన పరిస్థితి అని అంటే దీన్నే కలికాలము అని అంటే. ఏ మంచి చేయకపోయినా కూడా, ఏ స్కీములు కూడా ఆయన అమలు చేయకపోయినా కూడా కేవలం మోసాలే ఆయన చేసినప్పటికీ కూడా చంద్రబాబుకేమో స్టార్ క్యాంపెయినర్లు దండిగా మంది ఉన్నారు. స్టార్ క్యాంపెయినర్లు అంటే బాబును కోసం చంద్రబాబును భుజానెత్తుకొని మోసే ముఠ చాలా మంది ఉన్నారు ఆయనకు. ఆయన ఏ మంచి చేయకపోయినా, ఆయన ఏ స్కీములు ఇవ్వకపోయినా, ఆయన మోసాలే చేసినా కూడా ఆయన గురించి డంకా బజాయించేందుకు, ఆయనను భుజాన ఎత్తుకునేందుకు చాలా మంది స్టార్ క్యాంపెయినర్లు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నారు. పక్క రాష్ట్రంలో, మన రాష్ట్రంలో ఎవరు ఉండరు, పక్క రాష్ట్రంలో ఉంటారు. వాళ్ళ ఇళ్ళు, వాళ్ళ సంసారాలు, వాళ్ళ కాపురాలన్నీ పక్క రాష్ట్రంలోనే ఉంటాయి. పక్క రాష్ట్రంలో పర్మనెంట్ రెసిడెంట్గా ఉన్న దత్తపుత్రుడు వీళ్లకు ఒక స్టార్ క్యాంపెయినర్ అయితే, పక్క రాష్ట్రంలో పర్మనెంట్ రెసిడెంట్గా ఉన్న ఆ చంద్రబాబు నాయుడు గారి వదిన గారు, ఆయన పక్క పార్టీలోకి వెళ్ళి చంద్రబాబుకు మరొక స్టార్ క్యాంపెయినర్. చెప్పాల్సిన పని లేదు, ఆయన వదిన అంటే అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటా. పక్క రాష్ట్రంలోనే శాశ్వతంగా ఉంటా ఉన్న ముగ్గురు మీడియా అధిపతులు, ఈ ముగ్గురు మీడియా అధిపతులు కూడా మన రాష్ట్రంలో ఉండరు, పక్క రాష్ట్రంలోనే ఉంటారు. అక్కడే వాళ్ళు శాశ్వతంగా ఉంటారు. కానీ అక్కడ ఉన్న ఆ మీడియా అధిపతులు, ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ టీవీ5, వీళ్ళందరూ కూడా బాబుకు స్టార్ క్యాంపెయినర్లే. వీళ్ళు కాక రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలోకి ప్రవేశించిన చంద్రబాబు అభిమాన సంఘం అంతా కూడా చంద్రబాబును జాకీ పెట్టి ఎత్తేందుకు కష్టపడుతూ ఉన్న ఇంకొంతమంది స్టార్ క్యాంపెయినర్లు, వీళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఉన్నారు. బీజేపీలో తాత్కాలికంగా తలదాచుకున్న, అది కూడా చంద్రబాబు ప్రయోజనాల కోసం తలదాచుకున్న పసుపు కమలాలన్నీ కూడా బాబుకు ఇంకొంతమంది స్టార్ క్యాంపెయినర్లుగా కూడా వాళ్ళంతా కూడా ఉన్నారు. ఇంకా బాబుకు వీళ్ళే కాదు, ఇంకా స్టార్ క్యాంపెయినర్లు కూడా బాబుకున్నారు. అమరావతిలో బాబు భూములకు బెనామీలు ఉన్నట్టే మనుషుల్లోనూ ఇంకా ఇతర పార్టీల్లోనూ కూడా రకరకాల రూపాలలో చంద్రబాబు నాయుడు గారికి బినామీలు ఇప్పటికీ స్టార్ క్యాంపెయినర్లుగానే కొనసాగుతా ఉన్నారు. వీళ్ళందరూ కూడా మనకు కనిపిస్తూ ఉంటారు. టీవీ లాంచ్ చేస్తే విశ్లేషకులు వీళ్ళే అని చెప్పి విశ్లేషకుల పేరు మీద కూడా వీళ్ళు కనిపిస్తారు, వేదికల పేరు మీద కనిపిస్తారు. మేధావులని చెప్పి వీళ్ళంతటి వీళ్ళే చెప్పుకుంటూ మేధావుల పేరు మీద కూడా వీళ్ళే కనిపిస్తారు. రకరకాల స్టార్ క్యాంపెయినర్లు బాబు కోసం వీళ్ళందరూ కూడా పనిచేస్తారు. కారణం దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడంలో వీరందరూ కూడా భాగస్వాములే. కానీ ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఏ అభివృద్ధి కూడా చేయని వారికి, ప్రజలకు ఏ మంచి కూడా చేయని వారికి, ప్రజలకు మోసాలే చేసిన వారికి, ఈ రాష్ట్రానికి కూడా అన్యాయం చేసిన వారికి ఇంతమంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు. కానీ
ప్రతి పేద ఇంటికి అభివృద్ధి ఫలాలు అందించిన మీ బిడ్డకు, ప్రతి పేద ఇంటికి మంచి చేసిన మీ బిడ్డకు ఎలాంటి స్టార్ క్యాంపెయినర్లు లేరు. కానీ మీ బిడ్డ వీళ్ళందరినీ నమ్ముకోలేదు. మీ బిడ్డ వీళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా గట్టిగా చెప్పాలనుకుంటా ఉన్నాడు. వీళ్ళందరికన్నా ఎక్కువ స్టార్ క్యాంపెయినర్లు మీ బిడ్డకు ఉన్నారు అని కూడా చెప్పడానికి మీ బిడ్డ సంతోషపడతా ఉన్నాడు. ఎవరో తెలుసా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లు? ఎవరో తెలుసా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లు? ఈ జెండాలు జతకట్టిన వారంతా కూడా అనుకుంటున్నారు మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లు లేరని. వారికి నాకు తేడా ఏమిటో తెలుసా? కుట్రలు కుతంత్రాలతో జెండాలు జతకట్టడమే వారి ఎజెండా, జనం గుండెల్లో గుడి కట్టడమే మీ జగన్ ఎజెండా. కాబట్టి వారికి భిన్నంగా నాకున్నంత మంది స్టార్ క్యాంపెయినర్లు దేశ చరిత్రలోనే కాదు రాజకీయ చరిత్రలోనే ఎవరు కూడా ఉండరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవరో తెలుసా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లు? ఆ మంచి జరిగిన ఆ ప్రతి ఇల్లు, మీ బిడ్డ ప్రభుత్వం వల్ల మంచి జరిగిన ఆ ప్రతి ఇల్లు, మీ బిడ్డ ప్రభుత్వం వల్ల మంచి జరిగిన ఆ ప్రతి ఇల్లు, ఆ ప్రతి ఇంట్లో ఉన్న నా అక్క చెల్లెమ్మలందరూ కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే. ఒక వైఎస్ఆర్ ఆసరా అందుకున్న నా అక్క చెల్లెమ్మలంతా, ఈ 80 లక్షల మంది నా అక్క చెల్లెమ్మలంతా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే. ఒక 0 వడ్డీ అందుకున్న 1 కోటి మందికి పైగా ఉన్న నా అక్క చెల్లెమ్మలంతా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే. ఒక అమ్మఒడి అందుకున్న 57 లక్షల మంది తల్లులకు, ఆ తల్లులు 1 కోటికి పైగా ఉన్న ఆ పిల్లలు, వీళ్ళంతా కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే. ఒక చేయూత అందుకున్న 31 లక్షల మంది నా అక్క చెల్లెమ్మలు, వీరంతా కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే. 31 లక్షల మంది ఇళ్ల పట్టాలు అందుకున్న నా అక్క చెల్లెమ్మలు, వాళ్ళ కుటుంబాలు, ఈ 31 లక్షల ఇళ్ల పట్టాలు అందుకున్న ఈ అక్క చెల్లెమ్మలు, అందులో 22 లక్షల ఇల్లు నిర్మిస్తా ఉన్న ఈ కుటుంబాలన్నీ కూడా, ఈ అక్క చెల్లెమ్మలన్నీ అందరూ కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే. రైతు భరోసా అందుకుంటా ఉన్న 1/2 కోటికి పైగా ఉన్న 52 లక్షల మంది ఆ రైతన్నలందరూ మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే. నెల నెల పెన్షన్లు అందుకుంటా ఉన్న 65 లక్షల మంది నా అవ్వ తాతలు, నా వికలాంగులు, వికలాంగ సోదరులు అక్క చెల్లెమ్మలు, నా వితంతు అక్క చెల్లెమ్మలు, వీరందరూ నా స్టార్ క్యాంపెయినర్లే. ఆరోగ్యశ్రీ ద్వారా మంచి జరిగిన, లబ్ధి పొందిన 30 లక్షల మంది కుటుంబాలు, వీరంతా కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే. దిశ యాప్ ద్వారా రక్షణ పొందుతున్న అక్క చెల్లెమ్మలు అందరూ స్టార్ క్యాంపెయినర్లే. ఇంగ్లీష్ మీడియం ద్వారా బడులు బతుకులు మారుతున్నాయని అర్థం చేసుకున్న గవర్నమెంట్ బడి పిల్లలు, వారి తల్లిదండ్రులు, వీరంతా కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే. గ్రామంలో వచ్చిన మార్పుల్ని కళ్ళారా చూసిన ఆ గ్రామీణ ప్రజలందరూ కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే.
ప్రతి వార్డులోనూ ప్రతి గ్రామంలోనూ అది ఆదివారమైనా కూడా అది సెలవు రోజైనా సరే ప్రతి నెల 1వ తారీఖున సూర్యోదయానికంటే ముందు తలుపు తట్టి గుడ్ మార్నింగ్ చెబుతూ చిక్కటి చిరునవ్వుతో పెన్షన్ డబ్బులు ఆ అవ్వాతాతలకు, ఆ వికలాంగులకు, ఆ వితంతువులకు అందజేస్తా ఉన్న ఆ 2.5 లక్షల మంది వాలంటీర్ తమ్ముళ్ళు చెల్లెమ్మలు ఈ సేవా సైన్యం కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే. మన నవరత్నాల పాలనలో ఎలాంటి లంచాలు లేకుండా, ఎలాంటి వివక్ష లేకుండా ఏకంగా 2,53,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కగానే అందుకున్న ఆ ప్రతి ఒక్కరూ, వారి కుటుంబాలు మీరే మీ బిడ్డకు శ్రీరామ రక్ష అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. మీ బిడ్డ మిమ్మల్నే నమ్ముకున్నాడు. మీ బిడ్డకు చంద్రబాబు నాయుడు గారి మాదిరి ఒక ఈనాడు తోడుగా లేదు. మీ బిడ్డకు చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా ఒక ఆంధ్రజ్యోతి అండలేదు. మీ బిడ్డకు చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా TV5 తోడు లేదు. దత్తపుత్రుడి అండదండలు అంతకన్నా మీ బిడ్డకు లేవు. మీ బిడ్డ వీళ్ళని ఎవరిని నమ్ముకోలేదు. మీ బిడ్డ నమ్ముకునింది పైన దేవుడిని, కింద మిమ్మల్ని తప్ప మీ బిడ్డ ఇంకొకరిని ఎవరిని నమ్ముకోలేదు. ఒకటి నేను మీ అందరికీ కూడా చెప్పదలుచుకున్నా. రాబోయే రోజుల్లో ఇంకా అబద్ధాలు ఎక్కువ చెప్తారు. రాబోయే రోజుల్లో ఇంకా మోసాలు ఇంకా ఎక్కువ చేయడం కూడా మొదలు పెడతారు. రాబోయే రోజుల్లో మోసం చేసేందుకు మీ దగ్గరికి వచ్చి ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తామని అంటారు. ప్రతి ఇంటికి బెంజ్ కారు కూడా కోరిస్తామని కూడా చెబుతారు. కానీ ఆలోచన చేయమని మాత్రం మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. మీ బిడ్డకు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే స్టార్ క్యాంపెయినర్లుగా రండి అని చెప్పి మాత్రం మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలబడండి అని చెప్పి మాత్రం కోరుతా ఉన్నా. కారణం, జరగబోయే కురుక్షేత్ర మహాసంగ్రామంలో మనం వేసే ఓటు, మనం నొక్కే బటన్ ఎందుకు నొక్కుతున్నాము అన్న ఆలోచన ఖచ్చితంగా మనసులో పెట్టుకోండి అని అడుగుతా ఉన్నా. కారణం, మీరేసే ఓటు ఒక్క జగన్ను ముఖ్యమంత్రిగా చేసుకోవడం కోసం కాదు. మీరేసే ఓటు ఆ ప్రతి పేద కుటుంబం కూడా పేదరికం నుంచి బయటపడాలి అనంటే మీరు వేసే ఆ ఓటు వల్ల ఆ జగన్ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటేనే జరుగుతుంది అన్న వాస్తవాన్ని మాత్రం ఖచ్చితంగా మర్చిపోవద్దండి అని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరికీ కూడా గుర్తు చేస్తూ, మంచి జరగాలి, మంచి చేసే అవకాశం, పరిస్థితులు దేవుడు ఇంకా ఎక్కువ ఇవ్వాలి. మీ అందరి ముఖాన చిరునవ్వులు ఇలాగే చూడాలి. మీ పిల్లల బ్రతుకులు ఇంకా మెరుగ్గా బాగుపడాలి అని మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నా. కాసేపటి కిందట విశ్వవన మాట్లాడుతూ ఈ నియోజకవర్గానికి జరిగిన మంచి గురించి తాను గొప్పగా చెప్పుకొస్తూ ఒకవైపున చెబుతూనే మరోవైపున ఇంకా కొన్ని జరగాల్సినటివి, కొన్ని ఇంకా చేయదగినవి అడిగాడు. దీనికి సంబంధించి తాను అడిగినట్టుగానే R&R ప్యాకేజీకి సంబంధించి జీడిమెట్ల రిజర్వాయర్ ఆఫ్ బెలుగుప్ప మండలానికి సంబంధించి దీనికి సంబంధించి కూడా స్పీడ్ పెంచే కార్యక్రమం కూడా ఖచ్చితంగా చేస్తాం. డిస్ట్రిబ్యూటరీ ఫీల్డ్ ఛానల్ సిస్టమ్ 76,000 ఎకరాలకు సంబంధించి దీనికి సంబంధించి కూడా 68 కోట్ల రూపాయలు స్పీడ్ పెంచేదానికోసం దీని గురించి కూడా అడిగాడు. దీని గురించి కూడా ఖచ్చితంగా అడుగులు ముందుకు పడతాయని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.
కొత్తగా రెసిడెన్షియల్ స్కూలు బీసీ పిల్లల కోసం పెన్నా హోబిలంలో అడిగాడు. దీనికోసం 33 కోట్ల రూపాయలు కేటాయింపు చేస్తా ఉన్నామని సందర్భంగా చెప్తా ఉన్నాం. అదేవిధంగా 12 మైనర్ ఇరిగేషన్ ట్యాంకులకు ఒరోకొండ గుత్తకొల కాన్స్టిట్యున్సీలో సంబంధించి మరో 20 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే వీటి అన్నిటికీ కూడా ఈ కార్యక్రమం కూడా చేయొచ్చని అడిగాడు. దీనికి కూడా శాంక్షన్ చేస్తా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా ఇంకా వేగం అందుకుంటాయి. కాసేపటి కిందట ఇక్కడికి వచ్చి అడుగుతా ఉన్నప్పుడు తాను అంటా ఉన్నాడు, అన్నా ఇదే ఉరవకొండ నియోజకవర్గంలో, ఇదే ఉరవకొండ టౌన్లోనే ఇక్కడ ఉన్నవి ఇంతకుముందు 10,000 ఇల్లులుంటే ఇక్కడ మనం కడతా ఉన్నవి మరో 8,000 ఇల్లులు ఇక్కడే కడతా ఉన్నామన్నా ఈ టౌన్లో అని చెప్పి నిజంగా తాను చెప్తా ఉన్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. దేవుడి దయతో ఇంతమంది అక్క చెల్లెమ్మలకు మంచి జరుగుతూ ఉంది. చేసే అవకాశం దేవుడు మీ బిడ్డకి ఇచ్చినందుకు దేవుడికి ఎప్పటికీ కూడా రుణపడి ఉంటాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియచేస్తూ మీ అందరికీ మంచి జరగాలని మరొక్కసారి మనసారా కూడా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు వైఎస్ఆర్ ఆసరా వరుసగా 4వ ఏడాది పొదుపు సంఘాల సభ్యుల ఖాతాలో బటన్ నొక్కి నగదు ప్రారంభోత్సవం వారి ఖాతాలో నేరుగా అందజేస్తున్నారు. 4వ విడతగా 6,394 కోట్లకు పైగా ఆర్థిక సాయాన్ని ఈ రోజు నుంచి 2 వారాల పాటు పండుగ వాతావరణంలో 7,96,395 స్వయం సహాయక పొదుపు సంఘాల్లోని 76,94,109 మంది అక్క చెల్లెమ్మల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు బటన్ నొక్కి ప్రారంభోత్సవం చేశారు. తర్వాత అర్హులైనటువంటి పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలందరికీ వరుసగా 4వ ఏడాది వైఎస్ఆర్ ఆసరా కింద వారి ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తున్నారు. ఒక్కసారి గట్టిగా కరతాళ ధ్వనులండి. అక్క చెల్లెమ్మలు వారి కాళ్ళ మీద వారు నిలబడేటట్టుగా చేసి వారి జీవనోపాధిని మెరుగుపరిచేలా చేస్తున్నారు. వారు అమూల్, హిందుస్థాన్ లిమిటెడ్ లాంటి వ్యాపార దిగ్గజాలతో బ్యాంకులతో ఒప్పందాలు చేసుకుని వారికి చక్కటి వ్యాపార మార్గాలు చూపించడంతో పాటు ఆసరా, చేయూత, 0 వడ్డీ వంటి పథకాలతో సుస్థిరమైన ఆర్థిక అభివృద్ధికి బాటలు వేస్తున్నారు మన జగనన్న ప్రభుత్వం. నేడు అందిస్తున్న వైఎస్ఆర్ ఆసరా లబ్ధితో ఈ 56 నెలల కాలంలో వివిధ వర్గాల ప్రజలకు నేరుగా డీబీటీ ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా అందించిన లబ్ధి 2.5 లక్షల కోట్ల రూపాయలు దాటింది. నేడు అందిస్తున్న 6,394 కోట్లకు పైగా రూపాయలతో వైఎస్ఆర్ ఆసరా కింద మన జగనన్న ప్రభుత్వం అందించిన మొత్తం సాయం 25,571 కోట్ల రూపాయలు. ఇచ్చిన మాటను సంపూర్ణంగా నెరవేరుస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు జిల్లా కలెక్టర్ గౌతమి మేడం గారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు మెమెంటోను అందజేస్తున్నారు. జిల్లా యంత్రాంగం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు మెమెంటోను అందజేస్తున్నారు. అలాగే జిల్లా యంత్రాంగం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మెమెంటోను అందజేస్తున్నారు.
ప్రజాప్రతినిధులు, అందరూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వారిని సత్కరిస్తున్నారు. ఇప్పుడు జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం గౌతమి ఐఏఎస్ మేడం గారు, లబ్ధిదారులందరితో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడుతున్నారు. అలాగే ప్రజా ప్రతినిధులతో ముచ్చటిస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. విశ్వసనీయతకు మారు పేరు జగనన్న ప్రభుత్వం అని మరోసారి రుజువు చేస్తూ స్వయం సహాయక సంఘాల అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన హామీని త్రికరణ శుద్ధిగా నెరవేరుస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. జిల్లా కలెక్టర్, జిల్లా యంత్రాంగం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులను మెమెంటోతో సత్కరిస్తున్నారు. అనంతపురం జిల్లా కలెక్టర్ గౌతమి గారు, జిల్లా యంత్రాంగం అంతా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులను సత్కరిస్తున్నారు. తిప్పని జగనన్న చేసిన బాసరా అక్క చెల్లెళ్ళ బతుకులలోన భారాన్ని తొలగించే ఆసరా. మాట తప్పని మడమ తిప్పని జగనన్న చేసిన బాసరా అక్క చెల్లెళ్ళ బతుకులలోన భారాన్ని తొలగించే ఆసరా. జగనన్న చేసిన బాసరా మన వైఎస్ఆర్ ఆసరా. జగనన్న చేసిన బాసరా మన వైఎస్ఆర్ ఆసరా. రుణాలు మాఫీ చేస్తామంటూ కపట మాటలతో ఆశలు చూపి ఆడపడుచులను మోసగించిన మాయనేతల ఆట కట్టెరా. 4 విడతల్లో తీర్చేస్తానని రుణాల వరుసగా 4వ ఏడాది వైఎస్ఆర్ ఆసరా పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు బాసటగా వారి ఖాతాలో బటన్ నొక్కి నేరుగా అందజేసిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే విచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులకు, శాసన మండలి సభ్యులకు, శాసనసభ్యులకు, అధికార ప్రతినిధులకు, ప్రజా ప్రతినిధులకు మీ యుద్ధని చెప్పిన తమ్మున్నడే జగను, చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండో, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండో. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఉన్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండు.
జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పేద బతుకుల మార్చినది ఆ పులిరా గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి, హాస్పిటల్స్ కు మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికి పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాలు